వచ్చేటప్పటికి 67 సీట్లు గెలుచుకుంది సార్. 67లో 23 మందిని తెలుగుదేశం పార్టీ చేర్చుకుని 4 మంత్రులు చేసినా కూడా ఎక్కడ మేము భయపడలేదు, ఎక్కడ తొణకలేదు, బెనకలేదు. అదే పట్టుదలతో ప్రజల మధ్య నుండి 3648 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి ప్రజల విశ్వాసాన్ని పొంది ప్రజల పక్షాన్ని నిలబడి మళ్ళీ చూడండి 19 ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకొచ్చారు. ఆ పరిస్థితిలో మళ్ళీ ఇప్పుడు 11 సీట్లకు వచ్చినంత మాత్రాన సార్ ఈ పార్టీలు నాయకులు కాదు సార్ గెలిపించేది, ప్రజలు గెలిపిస్తారు సార్. ప్రజల పక్షాన్ని ఈ రోజు 8 నెలలైన అధికారంలోకి వచ్చి కూటమి ఇంతవరకు హామీలు నెరవేర్చలేదు, ప్రజల్లో తిరుగుబాటు ఇప్పుడే ప్రారంభమైంది. ప్రజలు అధికారం ఇచ్చింది 5 ఏళ్లకి, 6 నెలలకు కాదు కదా. రాజశేఖర్ గారు మీరు కూడా అట్లా మాట్లాడితే 5 ఏళ్లకి అధికారం ఇచ్చారు ప్రజలు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు? ఆలస్యం అవుతోంది. నేను చెప్పడం ఎందుకు, విద్యాసాగర్ గారు చెప్తారు. విద్యాసాగర్ గారు సమాధానం చెప్పండి దీనికి. చెప్పండి సార్, మీరే చెప్పండి సార్. విద్యాసాగర్ గారు నాకెందుకు, నేనేమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళనో జనసేన తరపునో లేకపోతే బీజేపీ తరపునో తీసుకోకర్లా. విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు చెప్తారు, అన్నారు కదా, విద్యాసాగర్ గారు చెప్తారు. 14 లక్షల కోట్ల అప్పులు. రైట్ రైట్ విద్యాసాగర్ గారు, నా పాయింట్ ఏంటంటే విద్యాసాగర్ గారు ఇవాళ జగన్ 2.0ని మీరు హ్యాండిల్ చేయడానికి, ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఈసారి మామూలుగా ఉండదని చెప్తున్నారు జగన్. ఒకటి ఋషి గారు, వాళ్ళ పెరిగిన నేచర్ ని బట్టి వచ్చే నోట్లోంచి వచ్చే మాటలు అంటే మామూలుగా ఉండదంటే ఏంటి, ఏం చేస్తావు, ఏం చేస్తావా, బాంబులు వేస్తావా, బోడిలింగము అందరూ అంతరించిపోయేవాళ్ళు. ఆ మాటలు మాట్లాడకండి. విద్యాసాగర్ గారు అట్లా కాదు, పొలిటికల్ గా కాదు, పొలిటికల్ గా మీరు ఆగాలండి. రాజశేఖర్ గారు మీరు ఆగండి. ఎవరిని బెదిరిస్తావు నువ్వు? ఎవరిని బెదిరించేది? మామూలుగా ఉండదండి. ఎవరిని నువ్వు బెదిరించేది? ఏం చేస్తావు? ఏం చేస్తావా నువ్వు? చేస్తే మీరు ఏమంటారండి? చేస్తే టీవీలో కూర్చుంటావా నువ్వు? ఈ టీవీలో కూర్చుంటావా? చేస్తే 5 సంవత్సరాలు చేస్తే టీవీలో కూర్చుంటారా అంటున్నా. అది పద్ధతి కాదు. ఆ ఆలోచనలు మాకు లేవు. ప్రజల పక్షాన నిలబడతాం, కార్యకర్తల్ని కాపాడుకుంటాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం అనేటువంటి నినాదమే 2.0 అని గుర్తుపెట్టుకోండి. మీ బాబు జాగీరాను వార్నింగ్లు ఇవ్వడానికి ప్రజలకి ఏం చెప్తావు? బోడిలింగంగా ఏం చెప్తావు? తప్పుడు మాటలు మాట్లాడుతూ పనికి మాట్లాడా. రాజశేఖర్ గారు, విద్యాసాగర్ గారు, ప్లీజ్ మెయింటైన్ డెకరం. ఓకే, సో విద్యాసాగర్ గారు క్లోజ్ చేద్దాం. విద్యాసాగర్ గారు క్లోజ్ చేద్దాం. మామూలుగా ఉండదని రాష్ట్ర ప్రజలు బెదిరిస్తావా? రాష్ట్ర ప్రజలు బెదిరిస్తావా నువ్వు? రాష్ట్ర ప్రజలు బెదిరిస్తావా? మామూలుగా ఉండదని 1.0లోనే నీ తాకి తట్టుకోలేక 11 సీట్లకు కూర్చోబెట్టారు, మూల కూర్చోబెట్టి 2 పంపించారు. నేను అలాంటి 2.0 అంట. ఎవరినైనా బెదిరించేది? ఎవరిని బెదిరిస్తావు? అధికారుల ప్రతిపక్షాలు రాజశేఖర్ గారు, అది మీ న్యాచురల్ ఇన్స్టింక్ట్ కాదు. విద్యాసాగర్ గారు రైట్, ఓకే ఓకే రైట్, ఓకే. అంజయ్యరెడ్డి గారు ఏంటి అన్న పాయింట్ ఉందా? అంజయ్యరెడ్డి గారు ఏంటి? రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే